ఈ వాటి గురించి నేను ఎక్కువగా చెప్పడానికి ముందుగా నేను చెప్పడానికంటే మాతో ఉన్నటువంటి నాయకులు, దేవుని సేవకులు, దైవజనులు, మా సౌత్ ఇండియన్ రీజియన్కి, సౌత్ ఇండియన్ కాదు, మీరు అంకుల్ తర్వాత ఓకే, వారు మాట్లాడడానికి ముందుగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పేట్రు రాజు గారు అంకుల్ గారు దేవుని సేవకులు, అక్కడ దేవుని యొక్క పరిచర్యలో మా ఇమ్మాన్యుయల్ హెడ్ ఆఫీసులో వారు పరిచర్యలో సహకరిస్తున్నారు. వారు ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఒక అంబాసిడర్గా వారి ప్రాంతానికి పంపించబడ్డారు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలను పురుగొల్పడానికి దేవుని సేవ కొరకు పంపించాలని చెప్పించడం కొరకు మరి దేవుని సేవకులు దైవజనులు డాక్టర్ ఎంఏ థామస్ గారి దర్శనాన్ని, అలాగే డాక్టర్ శామ్యుల్ థామస్ గారి యొక్క పరిచర్యను ఈ ప్రాంతాలంతటికీ చెప్పించడానికి వారు ఈ ప్రాంతానికి పేట్రు రాజు గారు వచ్చారు. నౌ ఐ కాల్ అపాన్ అంకుల్ టు ప్లీజ్ కమ్ అండ్ షేర్ అబౌట్ ద మినిస్ట్రీ, అబౌట్ ద బైబిల్ ఇన్స్టిట్యూషన్. నౌ దిస్ ఈస్ ద టైమ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, సంతోషం మిమ్మల్ని అందరినీ చూడడం. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు 1987 నుంచి 95 వరకు మచిలీపట్నం ప్రొఫెసర్ దీనబంధు గారి దగ్గర పనిచేయడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగి మరి ప్రార్థన చేసి, ముఖ్యంగా విద్యార్థుల మధ్య పరిచర్యకు, అదేవిధంగా సంఘ స్థాపన కొరకు వారితో పనిచేసే కృపను ఇచ్చారు. మరి ఈ సమయంలో ఈ విధంగా మీ మధ్యలో ఉండటం, మిమ్మల్ని అందరినీ ఇంతమందిగా చూడడం నాకెంతో సంతోషంగా, ఆనందంగా ఉంది. నిజంగా ఈ ప్రాంతాల్లో అనేక సంవత్సరాల క్రితం ప్రార్థన చేసి యవనస్తులుగా మరి ఈ ప్రాంతాలు తిరిగి, మరి ఈ ప్రాంతాల కొరకు ప్రార్థన చేసి మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతమంది సేవకులను ఇక్కడ చూడటం నిజంగా ఇది ఎంతో శ్రేష్టమైన సమయం అని నేను నమ్ముతా ఉన్నాను. సమయంలో మరి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీ గురించి మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే అయ్యగారు అక్కడి నుంచే వచ్చారు. చక్కని ట్రాన్స్లేటరు, ప్రతి సంవత్సరానికి 2 సార్లు వారు వచ్చి చక్కగా వాక్యాన్ని, మరి దొరలు వాక్యాన్ని ఇస్తున్నప్పుడు మన తెలుగు ప్రజలకి చక్కగా ఆ వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేసి అందిస్తూ ఉంటారు. అదే సమయంలో మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ వి ఇమ్మాన్యుయల్ అయ్యగారికి కూడా ప్రభు నామంలో వారిని అభినందిస్తూ, వారు నాకు ఈ అవకాశాన్ని కలిగించి చక్కగా ఈ ప్రాంతం అంతా తిరిగి మరి ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చాను. ఆ ఉద్దేశం జరగడంలో వారు ఇచ్చిన సహకారం, వారు చూపించిన ప్రేమ అది కొలవలేంది, చెప్పలేంది. నిజంగా నా హృదయం ఎంతో కృతజ్ఞత, దేవుని పట్ల కృతజ్ఞత ఎంతో నిండి ఉన్నది. ఇంత గొప్ప దైవజనులు ఈ ప్రాంతాల్లో మరి పరిచర్య చేయటం అనేది, వారు యవనస్తులుగా ఉన్నప్పుడు మరి కోటా ప్రాంతానికి వచ్చి అక్కడ వారిలో పడిన బీజం, వాళ్ళ వేర్లు చాలా బలంగా, స్థిరంగా మరి దేవుని సేవ, దేవుని ప్రేమ, మరి దేవుని ప్రజల పట్ల, దేవుని సంఘం పట్ల వాడుకున్న కృతనిశ్చయతను నేను చూడగలిగాను 2-3 రోజులుగా. అక్కడికి వచ్చినప్పుడు హాయ్ బాయ్ అంటాం, ఎందుకంటే హడావుడిగా ఉంటుంది. 3 రోజులు 4 రోజులు అసలు మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రియులతో కలిసి మాట్లాడి, ఇక్కడ ఉన్న పరిస్థితులు, పరిచర్య, మరి ఇమ్మాన్యుయల్ పరిచర్య, ముఖ్యంగా ఆంధ్ర ఈ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ పరిచర్యని చూస్తున్నప్పుడు నాకెంతో సంతోషము, నిజంగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన హృదయం నా హృదయంలో ఉంది. అందుకని నేను ఆనందిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో నిజమే, మనం బైబిల్ ఏ భాషలో రాయబడింది? హెబ్రీ, తర్వాత గ్రీకు. బైబిల్ నేపథ్యం ఉంది, బైబిల్కి చరిత్ర ఉంది, బైబిల్ రాయబడిన భాష ఉంది, ఆ ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ కట్టుకథలు కాదు, పురాణాలు కాదు, వాస్తవంగా జరిగిన సంఘటనలు. అయితే అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథం ఎంతో విలక్షణమైంది. ఈ గ్రంథం విలువైంది, విలక్షణమైంది. ఎందుకు విలక్షణమైందంటే, మరి ఈ గ్రంథం రాయబడి 2000 సంవత్సరాలు అయినా ఈనాటికి కూడా ఇందులో ఉన్న సందేశం మరి ప్రపంచమంతటికి, నలుమూలలకి
మరి ఒక ప్రత్యేకమైన సంస్కృతిలో, చరిత్రలో, లేకపోతే ఒక దేశానికి, ఒక ప్రజలకు చెంది రాయబడినప్పటికి కూడా ఇందులో ఉన్న సందేశం ప్రపంచంలో ఉన్న నలుమూలల్ని అది ప్రభావితం చేయగలుగుతూ ఉంది. కాబట్టి ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటో మనకి అర్థం కావాలా. నిజమే, మనం బోధిస్తూ ఉంటాం. అయితే ఇందులో ఉన్న ఆ యొక్క ఆ సత్యాన్ని, ఆ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం వాక్యాన్ని సరిగ్గా బోధించలేము, వాక్యాన్ని సరిగ్గా అందించలేము. ఈనాటి ప్రపంచంలో అనేకమైన సవాళ్ళు ఉన్నాయి, అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. బైబిల్ని క్వశ్చన్ చేస్తున్నారు. బైబిలే ఎందుకు సత్యం? ఈ దేవుడే ఎందుకు నిజమైన దేవుడు? అందరు దేవుళ్ళు ఎందుకు దేవుళ్ళు కాదు అని అనేకమైన సవాళ్ళతో మరి మనం ఈ లోకాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం. అందువల్ల మనం ఈ బైబిల్ని సరిగ్గా నేర్చుకోవాల్సిన అవసరం, తర్వాత శిక్షితులను చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు కొరకు సరైన శిష్యుల్ని, నాయకుల్ని, సేవకుల్ని, క్రైస్తవత్వాన్ని నిజంగా బలంగా లోకానికి తీసుకెళ్ళగలిగే వ్యక్తుల్ని సిద్ధపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా మనం సిద్ధపరచకపోతే రాబోయే జనరేషను అనేకమైన సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే చరిత్రలో మనం చూస్తాం, వాక్యాన్ని సరిగ్గా బోధించినప్పుడు సంఘం కొన్ని వందల సంవత్సరాలు ఆ సత్యం వాళ్ళకి బోధించబడలా. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ల యొక్క అధికారంలోకి ఈ బైబిల్ వెళ్ళినప్పుడు ఈ యొక్క వాక్య సందేశం ప్రజల్లోకి వెళ్ళలా. ఇది బంధించబడింది, వాక్యం మరుగు చేయబడింది. అయితే అనేక మందిని దేవుడు మరలా లేపి ఆ వాక్యాన్ని మరలా సమాజంలోకి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఈ రోజున సంఘం యొక్క బాధ్యత ఏంటంటే భవిష్యత్తు కొరకు శిక్షితులైన వ్యక్తుల్ని తయారు చేసి అందించాల్సిన బాధ్యత ఉంది. నిజమే, సంఘ కాపురులుగా మనం అనేక మందిని దేవుని యొద్దకు నడిపించాలి, సంఘాలను కట్టాలి, అనేక నూతన ప్రదేశాలని మనం రీచ్ అవ్వాలి. అది ఒక ఎత్తు. అయితే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘం యొక్క బాధ్యత భవిష్యత్తు కొరకు నాయకుల్ని తయారు చేయాలి. భవిష్యత్తు కొరకు నాయకుల్ని తయారు చేయాలి. అది సంఘం యొక్క బాధ్యత, మన బాధ్యత. కాబట్టి దాని విషయమై మరి ప్రభువు కూడా మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం అన్నారు, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు, పనివారిని పంపించమని కోత యజమానుణ్ణి వేడుకోండి. అంటే అర్థం ఏంటి? కేవలం ప్రార్థన చేసి ఊరుకోమని దాని అర్థం? ప్రార్థన చేయటమే కాదు, ప్రయత్నం కూడా చేయాలి. దాని కొరకైనా మన యొక్క ఎఫర్ట్స్ని పెట్టాలా, మన యొక్క రిసోర్స్ని పెట్టాలా. దాని కొరకైనా సమర్పణ కలిగిన వ్యక్తుల్ని మనం సిద్ధపరచాల్సిన అవసరం, ప్రార్థించాల్సిన అవసరం, భవిష్యత్తు కొరకు నాయకుల్ని సిద్ధపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే సంగతిని మనం గుర్తెరగాలి. నిజమే, ఈ రోజున వాక్యం బహు విరివిగా దొరుకుతూ ఉంది. ఇంటర్నెట్లో దొరుకుతుంది, పుస్తకాలు ఉన్నాయి, వింటున్నాం. వాక్యం విస్తారంగా వినపడుతుంది. అయితే అది సరిపోద్దా? అది సరిపోదు. ఎందుకంటే సమాచారాన్ని వింటున్నాం. ఒకవేళ కొంతమంది ఆ మాటలు నేర్చుకొని బోధించవచ్చు, వల్లించవచ్చు. కానీ క్రైస్తత్వం నేర్చుకొని కేవలం బోధించేది మాత్రమే కాదు, క్రైస్తత్వం జీవించి బోధించేది. మన జీవితాలు ప్రభావితం చేయబడి, మన జీవితాలు ఏమంటాం దాన్ని, ట్రాన్స్ఫర్మేషన్ని, రూపాంతరం, మార్పు చెందిన జీవితాలు కావాలి. వాక్యానుసారంగా జీవించిన జీవితాలు కావాలి. వాక్యాన్ని జీవించి బోధించాలి. అయ్యగారు ఇక్కడికి వచ్చి మరి పేద ప్రజలకి మరి అనేక మందికి సహాయం చేస్తున్నారు. ఎలా చేయగలుగుతున్నారు? ఆయన ప్రత్యక్షంగా ఆయన చూశారు, అనుభవించారు, ఆ సత్యాన్ని ఆయన జీర్ణించుకున్నారు. ఇది నా ఒక్కడి కోసమే కాదు, ఇది అనేక మంది కోసమని ఆ సందేశాన్ని మరి ఈ యొక్క ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి వ్యక్తులు, రూపాంతరం చెందిన వ్యక్తులు, మార్చబడిన వ్యక్తులు, నూతన జన్మ అనుభవం కలిగిన వ్యక్తులు, యేసు క్రీస్తు యొక్క ప్రేమ చేత ప్రభావితం చేయబడి మరి విడుదల పొంది, పాపం యొక్క సంకెళ్ళ నుంచి విడుదల పొంది దేవుని వాక్యాన్ని పట్టుకొని లోకంలోకి వెళ్ళవలసిన వ్యక్తుల్ని తయారు చేయాలి. అందుకే పౌలు గారు అన్నారు, మీరు ఈ జీవవాక్యాన్ని పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. లోకంలో జ్యోతుల్లాగా ప్రకాశించే వ్యక్తులు కావాలి. అందుకై వాళ్ళంతటా వాళ్ళే రారు, ఆటోమేటిక్గా రారు.
వాళ్ళని మనం సిద్ధపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మరి మన దేశంలో ఈ యొక్క FCRA క్రిస్టియన్ మతం మీద ఉన్న అనేకమైన పరిస్థితులను బట్టి చాలా బైబిల్ కాలేజెస్ మూసివేయబడ్డాయి. చాలా కొద్ది బైబిల్ కాలేజెస్ నడుస్తున్నాయి. వాటిలో ఒకటి ఎమ్మాన్యుయల్ మరి థియలాజికల్ బైబిల్ కాలేజీ మరి కోటలో జరుగుతూ ఉంది. ఆ యొక్క సంస్థాపకులు ఆ అయ్యగారు మరి థామస్ అయ్యగారు ఒక గురి ధ్యేయం ఏంటంటే 1 మిలియన్ అంటే 10 lakhs పీపుల్ని దేవుని కొరకు సిద్ధపరిచి మరి మిషన్ ఫీల్డ్కి పంపించాలనే ఎంతో ఆశతోటి సమర్పణతోటి ఈ పరిచర్య ప్రారంభించారు. ఆయన దాన్ని వారి కుమారుడైన శామ్యుయల్ థామస్ గారు దాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మరి మన వంతుగా మన యొక్క ప్రాంతాల నుంచి కొద్దిమందిని మరి ఆ బైబిల్ కాలేజీకి పంపించడానికి మనం సిద్ధపరచాల్సిన అవసరం ఉంది. అలాంటి వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సేవకు సమర్పించుకొని మరి భారం కలిగి విశ్వాసం కలిగి మారు మనసు రక్షణ అనుభవం కలిగి సేవ చేయాలనే ఆశ కలిగిన యవ్వన బిడ్డల్ని మీరు పంపించినట్లయితే అక్కడ వారిని తయారు చేసి మళ్ళా తిరిగి పంపిస్తాం. అయ్యగారు అన్నారు, కర్మాగారం, ఇమానియల్ మిషన్ ఒక కర్మాగారం. ఒక ముడి సరుకుని కర్మాగారంలోకి తీసుకెళ్తే అదేమవుద్ది? ఫినిష్డ్ గూడుగా వస్తుంది, ఉపయోగకరమైన వస్తువుగా వస్తుంది. ఒక తుమ్మ మొద్దుని తీసుకెళ్ళి ఆ కార్పెంటర్ చేతికి వేస్తే వాడు ఏం చేస్తాడు? చాలా పనికొచ్చే విలువైన వస్తువుగా చేస్తాడు. ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి టేబుల్ తయారవుద్ది, ఒక డైనింగ్ టేబుల్ తయారవుద్ది, ఒక కుర్చీ తయారవుద్ది. ఓకే, అదే ముద్దు అక్కడ పడితే ఏమవుతుంది? ఎండకి ఎండి వర్షానికి తడిసి అది దేనికి పనికి రాకుంటుంది. అయితే దాన్ని తీసుకొచ్చి ఈ యొక్క కార్పెంటర్ చేతిలో పెడితే దాన్ని విలువైన వస్తువుగా మార్చి తిరిగి అది మనుషులకు ఉపయోగకరంగా చేయబడింది. కాబట్టి ఈ రోజున ఎంతోమంది యవనస్తులు ఉన్నారు. ఆ యవనస్తుల్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దేవుని సేవకులుగా వారిని మనం గుర్తించి అలాంటి వారి కొరకు ప్రార్థన చేసి వారిని మనం బైబిల్ కాలేజీ కొరకు పంపించినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారో మనకి తెలియదు. కానీ గాడ్ నోస్. దేవుడికి ప్రతి ఒక్కళ్ళు తెలుసు. దేవుని కొరకు కావాలి. కాబట్టి వారిని మనం దేవుని చేతిలోకి అప్పగించినట్లయితే వారు రాబోయే తరానికి ఒక గొప్ప నాయకులుగా తయారవుతారు. ఈరోజు మనం ఒకవేళ వాళ్ళని చూసినప్పుడు ఒక పనికి రానివాడుగా, ఫెయిల్ అయిన వాడుగా, ఉపయోగం లేనివాడుగా, తల్లిదండ్రులకి సమాజానికి ఏమి భారంగా ఉండొచ్చు. కానీ అతన్ని మనం దేవుని దగ్గర తీసుకొస్తే అతనే ఒక గొప్ప పాత్రగా తయారవుతాడు. జాన్ బనియన్ అనే ఆయన వ్యక్తి మీకు తెలుసా? ఆయన చిన్నప్పుడు చాలా అల్లరిచిల్లరగా ఉండేవాడు, దొంగతనాలు చేసేవాడు, ఎంతో భయంకరమైన జీవితం జీవించాడు. అతను మరి యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రభువు అతను పట్టుకున్నాడు. అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆయన యాత్రికుడు ప్రయాణం అనే ఒక పుస్తకం రాశాడు. బైబిల్ తర్వాత అత్యున్నతంగా అమ్మబడి చదవబడుతున్న బుక్కు యాత్రికుని ప్రయాణం. ఆయన ఆ దినాల్లో మరి ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప విశ్వాసాన్ని మరి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావడానికి ఆయన ఒక కర్తగా మారాడు. కాబట్టి మనం మన యొక్క ప్రాంతాల్లో ఉన్న యవనస్తుల కొరకు మనం ప్రార్థన చేసి మరి ఈ సేవ కొరకు మనం పంపించినట్లయితే వాళ్ళు మంచి సేవకులుగా తయారై మన ప్రాంతానికి రావచ్చు, అనేక ప్రాంతాలకి వెళ్ళచ్చు. భారతదేశంలో 147 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో 800 కోట్లు ఉంటే ఒక్క భారతదేశంలోనే 147. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ప్రతి 8 మనుషుల్లో 7-8 మందిలో ఒక భారతీయుడు ఉన్నాడు. మరి ఎంతమంది సేవకులు కావాలి? డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, సంస్కర్తలు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. మరి దేవుని సేవకులు ఉన్నారా? లేరు. నార్త్ ఇండియాలో అయితే అసలు మనం కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళినా కూడా ఒక్క చర్చి కనపడదు, ఒక్క సేవడు కనపడడు. మేము 10 సంవత్సరాలుగా రాజస్థాన్లో ఉండి అక్కడ అనేక మందికి వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు వచ్చినట్టే ఉంటారు, జారిపోతారు. ఎంత వాక్యం అన్న చెప్పు అంటే అక్కడ ఒక వ్యక్తిని పట్టుకోవడం అనేది ఎంతో కష్టమైంది. ఒక్క వ్యక్తి దొరికితే, ఒక వ్యక్తిని దేవుని దగ్గర తీసుకురాగలిగితే మన జీవితం ధన్యమే. నార్త్ ఇండియాలో అంత కఠినమైన ప్రదేశం.
కాబట్టి ఆ ప్రదేశాల్లో సేవకులు కావాలి, ఆ ప్రదేశాలకు పంపించాలి. ఎవరున్నారు పంపించడానికి? దేవుడు అన్నాడు యెషయా గ్రంథంలో, నా కోసం ఎవరున్నారు, ఎవరు వెళతారు, ఎవరు వెళ్తారని ప్రశ్న వేయబడింది. కాబట్టి సేవకులంగా మనం ఆలోచించాల్సిన అవసరం, ప్రార్థన చేయాల్సిన అవసరం, వ్యక్తుల్ని సేవ కొరకు సిద్ధపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన మధ్యలో సజీవ సాక్షులుగా ఉన్నారు. అక్కడ తరిపీదు పొంది ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు. కాబట్టి వారు మీరు కలిసి కొద్దిమందిని సిద్ధం చేయండి. వచ్చే సంవత్సరం 250 మందితో బైబిల్ కాలేజీ రన్ అవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మీ వంతుగా ఈ ప్రాంతాల్లో ఎవరైనా కొంతమందిని స్టూడెంట్స్ని మీరు సిద్ధపరిచి అక్కడికి పంపించినట్లయితే వారిని మేము సిద్ధం చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యగారికి తెలుసు, ఆ బ్రోచర్ కూడా అయ్యగారు మీ దగ్గర ఉందండి, లేకపోతే పంపిస్తారు, మీరు అయ్యగారి నుంచి తీసుకోవచ్చు. ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తా. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలు. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి విందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమెన్. ఎలాంటి సేవ చేయాలి మనం? ప్రీతికరమైన సేవ చేయాలా? ప్రీతికరమైన సేవ చేయాలంటే మనలో ఏముండాలి? వినయము భయభక్తులు ఉండాలా. సేవకులంగా మనందరం ఎంతో వినయంగా ఉండాలి, గర్వంగా ఉండకూడదు, మోసపూరితంగా ఉండకూడదు. దేవుని సేవ అనేది అది అధికారం కాదు, బాధ్యత. దేవుని సేవ ఏంటి? బాధ్యత. యేసు ప్రభువారు ఆ 12 మంది శిష్యులను రాత్రి కూర్చోబెట్టి యేసు ప్రభువారు ఏం చేశారు? వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళ పాదాలు తుడిచి వాళ్ళకి ఒక మాదిరిని చూపించారు. నేను బోధకుణ్ణి, మాస్టర్ని అయ్యి నేను ఈ పని చేస్తామంటే మీరు కూడా ఏం చేయాలా? అలాగే చేయాలి. సేవ చేయటం అంటే మనుషుల్ని ఏం చేయాలా? విమర్శించటం కాదు, క్షమించటం, ప్రేమించటం, మనుషుల తప్పుల్ని ఎత్తి చూపించటం కాదు. మనుషుల్ని ప్రభు యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా చూడగలగాల. వాళ్ళ భవిష్యత్తును మనం చూడాల. మనం యేసు ప్రభువారు వారిని పిలిచినప్పుడు, పేతురుని పిలిచినప్పుడు ఏమన్నాడు? నువ్వు చేపలు పట్టే జాలరువే కానీ నేను నిన్ను మనుషులను పట్టు జాలరనగా చేస్తాడు. అంటే యేసయ్య పేతురు యొక్క భవిష్యత్తును చూశాడు. మనం ఏం చూస్తాం? ప్రజెంట్ చూస్తాం, పాస్ట్ చూస్తాం, జరిగిపోయింది చూస్తాం. అరే వీడు పనికిరాడు అనుకుంటాం. అయితే యేసయ్య ఏం చూస్తాడంటే భవిష్యత్తును చూస్తాడు. ఆ వ్యక్తి ఏ విధంగా మార్చబడి ఎలాంటి గొప్ప సేవ చేస్తాడో, ఎలాంటి ప్రభావితమైన వ్యక్తిగా మారుస్తాడో దాన్ని చూస్తాడు. కాబట్టి మనం ఎంతో వినయంతో భయభక్తులతో ఏ వ్యక్తిని త్రోసివేయకూడదు, ఏ వ్యక్తిని కూడా త్రోసివేయకూడదు. అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నాకు నిజంగానే ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఎంత చెడిపోయిన వాళ్ళైనా వాళ్ళని కూడా మనం అక్కడ దాకా తీసుకెళ్ళాలి. నేను అన్నాను, వాళ్ళు గొర్రెలు అయితే తీసుకెళ్ళచ్చు, మేకలు అయితే వదిలిపెట్టాలల్లా. అయ్యగారు అన్నారు ఇంకొక అడుగు ముందుకేసి, వాళ్ళు గొర్రెలు మేకలు మనకి ఇప్పుడు తెలియసారు అన్నాడు. ఎవడు గొర్రె ఎవడు మేక వాళ్ళకి నిజంగా అది గ్రేట్ లెసన్ టు మీ. ఎవడు గొర్రె ఎవడు మేక మనకు తెలియదు. ఆ రోజు తెలుస్తుంది, జడ్జిమెంట్ రోజు తెలుస్తుంది. కాబట్టి మన పని ఇది, ఈడు గొర్రె ఈడు మేక అనే పని మంది కాదు. మనం అక్కడ వరకు మనుషుల్ని తీసుకొని వెళ్ళాలి. తీసుకెళ్ళడం అనేది అంత సామాన్యమైంది కాదు, చాలా కఠినమైంది, కష్టమైంది. మోషే వాళ్ళని తట్టుకోలేకపోయాడు. వీళ్ళని అయ్యా ఇలాంటి ప్రజలు నాకు వద్దే వద్దన్నాడు, విసిగించాడు. అయినా మోషే విసిగిపోయాడు కానీ వాళ్ళని ప్రేమించాడు. అయ్యా వీళ్ళని నశింపజేయద్దు, నన్ను నశింపజేయి కానీ వీళ్ళని నశింపజేయద్దు అన్నాడు. కాబట్టి మోషే లాంటి నాయకులు మనకుందురుగాక, వినయ భయభక్తులు కలిగి గొప్ప సేవ చేయుదుగాక. చివరి మాట, లాస్ట్ మాట, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు?
దహించు అగ్ని మన దేవుడు. ఆయన సమస్తాన్ని చూడగలిగిన వాడు, సమస్తాన్ని శాంక్టిఫై చేయగలిగిన వాడు, పరిశుద్ధపరిచేవాడు, మనుషుల్ని వ్యక్తుల్ని మార్చి నూతనపరిచి నూతనమైన పాత్రలుగా, యోగ్యమైన పాత్రలుగా, ఘనతకు మహిమకు పనికొచ్చే పాత్రలుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన దహించు అగ్ని. ఆయన ఏం దహిస్తాడు? చెడును దహిస్తాడు, పాపాన్ని పరిహరిస్తాడు, పరిశుద్ధతలోకి నడిపిస్తాడు, వెలుగులోకి నడిపిస్తాడు, మహిమలోకి నడిపించే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన దహించు అగ్ని. కాబట్టి మనం ఏం చేయాలా? వినయ భయభక్తులు కలిగి ప్రేమతో సేవ చేయాల. అంతం వరకు, తుద వరకు సేవ చేయాల. ఈ మాటలు మన విడికుల్లో పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి దేవుని ఇచ్చిన దర్శనం ప్రకారం మన ప్రాంతం వ్యక్తి ఆ ప్రాంతం ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ పరిచర్లో సహకరిస్తూ, మరి మేము తర్ఫీదు పొందినటువంటి ఇన్స్టిట్యూషన్లో ఒక పనివారిగా, సేవకునిగా పనిచేస్తున్నారు. వారి ఇటు బాధ్యత తీసుకొని ఇలాగ ఈ పని చేస్తున్నారు. వారిని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వరల్డ్ విజన్ డైరెక్టరీ చేసినటువంటి ఎల్ఆర్ జోషి గారిది కూడా వారి 4 ఫాదర్స్ ఇదే ఊరు. వాళ్ళ 4 ఫాదర్స్ మొత్తం ఇక్కడ ఈ ఊరే. వాళ్ళ తండ్రి గారు మొత్తం మా పూర్వీకులంతా అక్కడ ఉండేవాళ్ళు. ఎస్, ఇది మొత్తం ఇదే ఊరు. మొత్తం మా లంగపల్లి వారిదంతా ఇదే ఊరు. ఓకే, దేవునికి మీరు బందర్ అని చెప్పగానే మీకు వరల్డ్ విజన్ అనగానే ఆటోమేటిక్గా ఆయన గుర్తుకొస్తారు. ఏది ఏమైనా దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఇచ్చిన దర్శనం, ఈ ప్రాంతాన్ని మేము రావడం గల కారణం ఏంటంటే, ప్రభు ఇచ్చిన, మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు చెప్పాను కదా, నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. నా ఫైనల్ ఇయర్లో నా తోటి స్నేహితుడు మరి మోజెస్ గారు ఇక్కడే ఉన్నారు, వినోద్ గారు ఇక్కడే ఉన్నారు. మేము అక్కడ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశాను నేల మీద పడుకున్నప్పుడు. ఎక్కడ మా పెద్ద ఆయన చెప్పారు, ఎక్కడికి వెళ్ళాలి మీరు ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు, గ్రాడ్యుయేషన్ తీసుకోవడానికి ముందుగా జనవరి నెలలో ప్రభు నాకు దర్శనంలో స్పష్టంగా చూపించారు, పామారు చూపించారు. సో ఆ యొక్క దర్శనమును బట్టి ఈ ప్రాంతానికి వచ్చాము. ప్రభు ఇంతగా ఈ పరిచర్యను సాగిస్తున్నారు. అలాగనే మా ప్రాంతానికి నాయకులుగా ఉన్నటువంటి, రీజియన్ లీడర్గా ఉన్నటువంటి వి ఇమాన్యుల్ గారు ఉన్నారు. వారు మరి మంచి పరిచర్య ఉంది, సేవకులు ఉన్నారు, మంచి పరిచర్య నాయకత్వం ఉంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. మరి వారు ఈ సమయంలో కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు. అందరూ శ్రద్ధగా విందాం. ఈ సమయాన్ని దేవుని సేవకులు మరి దైవజనులు ఇమాన్యుల్ గారికి అప్పగిస్తున్నారు. హల్లెలూయా. ఈ ముందు 2-3 వరుసల్లో తుఫాన్ వస్తున్నట్టు ఉంది. హల్లెలూయా. ఇంకో ప్రసంగం ఉంది కదా, నాది అయిపోయిన తర్వాత అది సుదీర్ఘమైన ప్రసంగం ఇంకోటి ఉంది. కాబట్టి ఎంత ఎండున్నా స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యలో ఉండటం నేను ఎంతో గొప్ప ధన్యతగా భావిస్తూ ఉన్నాను. నాకు కూడా చిన్న క్యాంపస్ ఉంది, చుట్టుపక్కల చెట్లు వేసా. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క నీళ్ళు పోతాడు, అయినా అవి చచ్చిపోతున్నాయి. పనికి మాలిన చోట పెద్ద పెద్ద వృక్షాలుగా వాటికి ఎవడు నీళ్ళు పోయాడు, పట్టించుకోడు, అయినా చక్కగా పెరిగిపోతూ ఉంటాయి. అదేం దరిద్రమో, ఏదైనా మనం క్యాంపస్ కట్టుకుని మంచిగా చెట్లు పెరిగితే వచ్చే వాళ్ళకి నీడ గాలి ఇస్తే అనుకుంటే పెరగదు. నేను కూడా 2 ఏళ్ళ నుంచి చూస్తున్నా, అయ్యగారు కూడా చాలా కాలం అయింది పెట్టి, అవి పెరగవే. ఏంటో అర్థం కాదు. అంటే క్రైస్తవులకి ఏది అంత ఈజీగా రాదు. స్తోత్రం చెప్పండి. వస్తే మాత్రం పోదు అంత తొందరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంత స్పీడ్గా, అంత వేగంగా ఏదొచ్చినా అది ఎక్కువ కాలం నిలబడదు. సాధనమున్న పనులు సమకూరు ధరలో ఉన్న, అంటే అభ్యాసం చేయాలి. ఏదైనా స్లోగా అన్నీ సమకూడి జరుగుతాయి. నేను కూడా ఒక 10 నిమిషాలు, 10 అంటే 10 ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం.
ప్రసంగి 3:11. దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి చాలు. ఎట్టడున్నట్లు? మీరు ఎంతమంది బంతి భోజనాల్లో కూర్చుంటారో ఇందాక పీటర్ గారిని డిస్కస్ చేసుకున్నాం. ఈ మధ్యకాలంలో నన్ను బాగా ఇరిటేషన్ చేసే సమస్య, బంతి భోజనాలకు వెళ్తాం కదా, లాస్ట్లో సాంబార్ పోసుకుంటాం కదా, సాంబార్ పోసే ముందు ఆ ఉన్న అన్నాన్ని ఏం చేస్తాం చెప్పు? ఏం చేస్తాం? గుంట చేస్తాం. ఆ పోసేవాడు గుంటలు కాకుండా అవతల పోస్తాడు. రే నేను గుంట చేసి మీకు కూడా జరుగుతట్లే ఎప్పుడన్నా? వాడు గుంట చేసి పెడితే వాడు అస్సలు స్పీడ్గా పట్టాడు. అవి మళ్ళీ మనం ఎత్తిపోసుకుని మనకేమో గుంటలో పడితేనే కలిసినట్టు లెక్క. మీకు కూడా ఇలాంటి ఇరిటేషన్ ఉందా? స్తోత్రం, హల్లెలూయా. దేని కాలమందు గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైం. ప్రభు అన్నీ అందంగానే చేస్తాడు. ఏమండి, నమ్ముతారా మీరు? మళ్ళీ ఒకసారి చదువుతున్న మాట 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్లో ఏమంటుంది? బ్యూటిఫుల్ అని ఉంటుంది. మన అందరికి ఇంగ్లీష్ వచ్చు అనుకోండి. దేవుడు దేనిని ఎలా చేస్తాడు? ఇప్పుడు నేనున్నాను, సగం బట్ట ఉంది, పూర్తి పొట్ట ఉంది, బట్ ఐఎమ్ బ్యూటిఫుల్ బికాస్ గాడ్ మేడ్ మీ. దేవుడు నన్ను ఎలా చేశాడు? ఆమేన్, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకములో అందము ఇతరుల చేత పొగడబడుతుంది, అప్పుడు అందగాళ్ళు అనుకుంటారు. కానీ దేవుడు చేసే అందము కేవలము దేవుడు మాత్రమే అభినందించే అందం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలకు మాత్రమే ఆ అందం ఏంటో అర్థమవుతుంది. షోలమత్ అంటుంది, నేను ఐ ఆమ్ బ్లాక్ స్టిల్ ఐ ఆమ్ బ్యూటిఫుల్. ఈరోజు సేవకులకు సందేశం ఏంటంటే, యు ఆర్ ఎఫిషియంట్, నువ్వు సమర్థుడవు. ప్రభు నేను చేసాడు అలాగే. యు ఆర్ బ్యూటిఫుల్, ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ప్రభు నిన్ను చెక్కాడు. సో దెర్ ఈజ్ నో డిసప్పాయింట్మెంట్ నీ జీవితంలో ఉండకూడదు. నిరుత్సాహానికి దైవజనుని డిక్షనరీలో స్థానము లేదు, నిస్పృహకు స్థానము లేదు. చాలామంది ఈ దినాల దైవజనులు నేను దైవజనుడిని అని పూర్తిగా వారి స్టేటస్ను ఎక్సర్సైజ్ చేయడానికి తికమక పడుతూ ఉంటారు. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళాను, మా అబ్బాయి 10వ తరగతి జాయినింగ్. ఫాదర్స్ నేమ్ రాయమన్నారు. సిరి నుండి సిరిపాదం వరకు చేతిలోకి ఏమొస్తుంది? ఈడి ఫాదర్నే. ఎక్కడ అనుమానం? క్లియర్. విన్నకోట శ్రీవాగ్దాన్, సన్ ఆఫ్ విన్నకోట ఇమాన్యుయల్. నో షివరింగ్, తడబాటు. అండ్ ఐఎమ్ 100% షూర్. ఈరోజు సేవకుడు కూడా ఎన్ని ఇబ్బందులున్నా, ప్రపంచంతో పోరాడుతున్నా, నీ స్పిరిట్ మారకూడదు, నీ స్పిరిట్ దెబ్బతినకూడదు. బికాస్ యు ఆర్ మేడ్ బ్యూటిఫుల్ అండ్ ఎఫిషియంట్ అండ్ స్ట్రాంగ్ ఎనఫ్. ప్రభు నిన్ను ఎలా నియమించాడంటే చక్కగా నీకు పేరు పెట్టడానికి లేదు. ఎవడో నీకు వాక్యం చెప్పడం రాదంటే నో. ప్రభు గురించి నువ్వు ఎన్ని మాటలు చెప్తే అదే వాక్యం, అదే అనేకుల హృదయాలను బద్దలు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో 4-5 మాటలతోనే గొప్ప గొప్ప వ్యభిచారులను మార్చాడు. ఈరోజు ఐ వాంట్ టు రిమైండ్ యూ, గాడ్ మేడ్ యూ బ్యూటిఫుల్. ప్రభు నిన్ను చక్కగా తయారు చేశాడు. నీకు ఏ లోపమో లేదు.
ప్రభు నీకు ఏదైతే ఇచ్చాడో దాంతో నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక గుడ్డ ఆయన ప్రసంగం చేస్తే వేల మంది దేవుని వైపు త్రిప్పబడరు. లోకము లోపం చూసింది, కానీ ఆ లోపాన్నే దేవుడు తన పరిచర్య కొరకు వాడుకున్నాడు. దేర్ ఈజ్ నో డిఫెక్ట్ ఇన్ యువర్ కాలింగ్. నీ పిలుపులో లోపము లేదు. చీరప్, ఆనందించు. యేసన్నగారిలాగా పాడలేకపోవచ్చు, బిల్లి గ్రహంలాగా వాక్యము చెప్పలేకపోవచ్చు, ఇగో ప్రపంచంలో టాలెంట్లు ఏవి నీ దగ్గర లేకపోవచ్చు, బట్ స్టిల్ గాడ్ మేడ్ యూ బ్యూటిఫుల్. ప్రభు నిన్ను చక్కగా నియమించాడు. నీ టైం వస్తుంది, ఆ టైంలో నువ్వు చెలరేగిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 20 ఏళ్ల క్రితం ఇక్కడ స్పర్జన్ అనే దైవజనుడు లేడు. ఇవాళ ఎటు వెళ్ళినా, నలుమూలలు ఎటు వెళ్ళినా, గాడ్ మేడ్ హిమ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. నా తోటి దైవజనులారా, జ్ఞాపకం చేసుకునండి, నీ పిలుపులో లోపము లేదు, నీ నిర్మాణంలో కూడా లోపము లేదు. లోపం ఏంటంటే నీ అంతటి నీవే నిరాశలోకి నిస్పృహలోకి వెళ్తా ఉన్నావు. ఆ నిరాశకు నిస్పృహకు తావు లేకుండా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు నువ్వు కూడా చెప్పొచ్చు. ప్రసంగి చెప్తా ఉన్నాడు, గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైం. వేసవకాలంలో పళ్ళు ఎలా ఉంటాయండి, మ్యాంగోలు దూరం నుంచి చూసినా. వేసవకాలం అంటే దేని టైము అంతే, ఎటు చూసినా డజన్లు గుట్టలు కనపడదు. ప్రభు నీకు కూడా ఒక టైం ఇస్తాడు. ఆ టైంలో నిన్ను యోధునిగా తయారు చేస్తాడు. ఆ టైంలో నిన్ను బ్యూటిఫుల్గా చక్కగా, ఆ పదం తెలుగులో చక్కగా చేశాడు, నియమించాడు. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 విశ్వాసులే ఉన్నారా? నో ప్రాబ్లం. గాడ్ మేడ్ యూ బ్యూటిఫుల్. నీ పిలుపులో లోపం లేదు, నీ నిర్మాణంలో లోపం లేదు. ప్రభు నిన్ను ఆ డిఫెక్ట్తో నిన్ను సృష్టించలేదు. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎవ్రీథింగ్. దేవుడు నీకు సమస్తము అనుగ్రహించాడు. ఐ వాంట్ యూ టు ఎక్సర్సైజ్ ఆల్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. నేను సేవకుడును సేవకురాలను అనేటువంటి ఆ స్పిరిట్ను నువ్వు ఎంజాయ్ చేయగలిగితే, ఇదిగో సమస్త అధికారాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. బికాస్ హీ లవ్స్ యూ, హీ కాల్డ్ యూ బై హిజ్ నేమ్. ఆయన పేరు పెట్టి నిన్ను పిలిచాడు. ఆయన పేరు పెట్టి నిన్ను పిలిచాడు, ఈ పరిచర్యకి పిలిచాడు, నీకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించాడు. నువ్వు చూడాల్సిందల్లా దేవుని వైపు. కానీ నాకు కీబోర్డు వాయించడం రాదు, నాకు చాలా రావు, బట్ నేను ఒప్పుకుందాన్ని. నువ్వు ఎప్పుడు ఓడిపోతావంటే ఓటమిని ఒప్పుకున్నప్పుడు ఓడిపోతావు. ఎవడన్నా నిన్ను ఓడిస్తే నువ్వు ఓడిపోవు. వెన్ యూ యాక్సెప్ట్ ద డిఫీట్, ఓటమిని నువ్వు అంగీకరిస్తే ఓడిపోయినట్టు. జ్ఞాపకం చేసుకున్న దైవజనులారా, దేవుడు నిన్ను ఓడిపోవటానికి పిలవలేదు. నువ్వు జయశీలుడుగా ఆయనలాగా మార్చబడబోతున్నావు. మే ద లార్డ్ ట్రాన్స్ఫార్మ్ యు. దేవుడు నిన్ను రూపాంతరము చెందించునుగాక. గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైం. నీకు కూడా ఒక సమయం రాబోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలా ఉంటావు అంటే టవరింగ్ పర్సనాలిటీ లాగా ఉంటావు. హల్లెలూయా. నీ గ్రామము నీ వైపు చూస్తుంది. ఆ రోజు నిన్ను త్రోసివేసిన వారు నీ వైపు చూస్తారు. అప్పటి వరకు నువ్వు ఎక్సర్సైజ్ హిస్ పవర్. అప్పటి వరకు నేను దైవజనుడను అనేటువంటి పదాన్ని నీ నరనరాన నువ్వు జీర్ణించుకున్నట్లయితే, ప్రేమైన దేవుని బట్టి యు అక్నాలెడ్జ్ ఐ యామ్ బ్యూటిఫుల్, ఐ యామ్ స్ట్రాంగ్ ఎనఫ్. నేను సమర్థుడను. ప్రభువు నన్ను పిలిచాడు. నా పిలుపులో ఎలాంటి లోపము లేదు. అలాంటి ధైర్యము, అలాంటి స్పిరిట్ ప్రభు మీకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు ఫర్ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. చాలా ప్రోత్సాహకరమైనటువంటి మాటలు కూడా చెప్పారు. మరి మేము ఈ విధంగా పరిచయలో ఉన్నామంటే మమ్మల్ని ఒక కర్మాగారం తయారు చేసింది ఆ కర్మాగారమే ఇమాన్యుయల్ బైబిల్ ఇన్స్టిట్యూట్. సో వారి నాన్నగారు కూడా మంచి పరిచర్య 50 years జస్ట్ బి మంచి పరిచర్య పొన్నూరు
అంకుల్ గారు రాజస్థాన్ నుంచి వచ్చారండి సార్. ఓకే, ప్రైజ్ లార్డ్. మరి దేవుని సేవకులు, దైవజనులు, అభిషక్తులు మనం పిలిచినటువంటి ఈ పగటి వేళ పరిచయం చేయడానికి మోజెస్ ఇది 1 సెకండ్ ఇక్కడికి పరిచయం చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి దేవుని సేవకుల అభిషక్తులు, మరి థామస్ అయ్య గారు మమ్మల్ని కూడా గత కొన్ని సంవత్సరాలుగా పరిచయం ప్రారంభం నుంచి ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని సేవకులు, పరిచయలు ప్రోత్సహించినటువంటి దేవుని సేవకులు. మరి ఈరోజు ఈ పగటి వేళ ఈ నిబంధన కూడికలో పరిచయం చేయడానికి దేవుడు వారికి మాకును అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ సమయంలో జాషువా క్యాలెబ్ టీం ఉన్నటువంటి సేవకులందరూ వచ్చి ఒక పాట పాడి ఆరాధనలో నడిపిస్తారు. తర్వాత తదుపరిన వెంటనే మనం వర్తమానంలోనికి మనం వెళదాం. జాషువా క్యాలెబ్ టీంలోని సేవకులందరూ వచ్చి మరి ఆరాధనలు నడిపించాలని, ఆరాధన అయిన వెంటనే దేవుని సేవకులు పాస్టర్ ఎలీషా గారు ప్రార్థన చేస్తారు. మన వర్తమానంలోనికి మనం వెళదాం. సేవకులందరూ త్వరగా రావాలి. సహవాసంలోని సేవకులందరూ, జాషువా క్యాలెబ్ టీంలో ఉన్నటువంటి సేవకులందరూ. హల్లెలూయా. రాజుగారు ఎక్కడున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.